ఆపరేషన్ హెరోఫ్ 2 ఏం చెప్పింది బలూచిస్తాన్? ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 71 దాడులు చేస్తానంది 51 స్థావరాల మీద. అందులో జైల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్స్ లేవు, కానీ ఆర్మీ స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి, కీలకమైన ఆయుధాగారాలు ఉన్నాయి. వీటన్నిటి మీద దాడులు చేస్తాం, మా బలుచి యోధుల్ని విడిపించుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈ గడిచిన 2 మాసాల్లో జరిగిన దాడుల్లో ఆత్మాహుతి దాడుల కారణంగా బలుచి లిబరేషన్ ఆర్మీకి చెందిన మహిళా యోధులు వాళ్ళు ఒక 150 మందిని చంపేశారు. ఇంటర్న్ బలుచి లిబరేషన్ ఆర్మీకి చెందిన 130 మందిని పాకిస్తాన్ సైన్యం హతమార్చింది. సో ఇవాళ ఏం చేశారు, ఒక 17 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని బలుచి లిబరేషన్ ఆర్మీ పట్టుకుంది. అందులో 10 మందిని విడిచిపెట్టింది, ఇంకొక 7 తమ దగ్గర అట్టే పెట్టుకుని బలుచి యోధుల్ని అప్పగిస్తే ఆ ఒప్పందం ప్రకారం మీరు ఎంతమందిని అప్పచెబితే అంతమందిని మేము వెనక్కి ఇస్తాం. వాళ్ళు ఏం చేయాల. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే స్వాతంత్ర ఆకాంక్ష ఊపిరి పోసుకొని ఈరోజు లెక్కేస్తే కనుక 78 సంవత్సరాలు. ఈ 78 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత కూడా